తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజలంతా సంబరంగా వేడుకలు నిర్వహించుకున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. కేటీఆర్, హరీష్ రావు, కొత్త సుఖేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, జగదీష్ రెడ్డి, కవిత తదితరులు కూడా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ అంతా నీళ్ళు లేవు, బాత్రూమ్స్ లేవు సార్. సార్ పుణ్యక్షేత్రం, పవిత్రమైన పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ తిరుపతి డైరెక్ట్ పోవడానికి ఒక ట్రైన్ లేదు. రాయలసీమ కానీ లేకపోతే జయంతి కానీ ఈ రెండు వేరే ఊరు నుంచి పోవాలి సార్. ఇంకోటి మొన్న రీసెంట్లీ మంత్రాలయం టు తిరుపతి ఒక ప్యాసింజర్ ఉంది. మీరు కూడా అక్కడ పై ఆఫీసర్ తిరిగితే మాకు కూడా కొద్దిగా బాగుంటుందనే మా ఉద్దేశం. వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఈ రన్ ఓవర్ కేసెస్ అంటే క్రాస్ చెస్ చాలా మంది చనిపోతున్నారు. ఆ అవేర్నెస్ అది ఎట్లా అవాయిడ్ చేయాలనే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము 3 స్టేషన్లు ఇవ్వండి. మెయిన్లీ ఆస్పిరి, నెక్స్ట్ కుప్పగల్ అండ్ కోసిగి. ఆస్పిరిలో ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. మా స్కౌట్ టీము ముక్కడి నాటక్స్ ప్రదర్శన ఎట్లా మనం జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో నాటకము ప్లస్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కోఆర్డినేషన్ తోటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసాము మన డివిజన్లో. సో స్టార్టింగ్ స్టేజ్లో ఈ 3 స్టేషన్లు ఇప్పుడు కవర్ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ అట్లాగే ఇంపార్టెంట్ స్టేషన్స్ ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఇది అలారం చైన్ పుల్లింగ్ అవి ఎక్కువ అవుతుంది. ఎక్కడ ఇంతకు ముందు స్టేషన్ ఏంటది కుప్పగల్లు. సో అది కూడా పెద్ద నేరమే. దానివల్ల కూడా దాన్ని కూడా ఎందుకు చేయకూడదు ఏందని అనేది దాని మీద కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఆ కవర్ చేయడానికే ఇవాళ ఇది రావడం జరిగింది, ఇన్స్పెక్షన్ జరగడం జరిగింది. అట్లాగే మన సీనియర్ డిఎస్ఓ గారు, మన ఎంప్లాయీస్, స్టాఫ్ సేఫ్టీ అనేది ముఖ్యం కదా. రైల్వేస్లో ముఖ్యమైనది సేఫ్టీ. సో సేఫ్టీ ఏం పాటించాలా, మన ఎంప్లాయీస్, ట్రాక్ మ్యాన్లు, మెయిన్లీ రన్నింగ్ స్టాఫ్ వాళ్ళు, ట్రాక్ మీద పనిచేసే వాళ్ళ గురించి వాళ్ళని ఉద్దేశించి అవేర్నెస్ పెంచాలా అనేది ఒక దీంతో ధ్యేయంతో ఇవాళ ఈ ప్రోగ్రాం జరగడం.